హాయ్ అందరికీ, నా పేరు శివ. మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా గైస్, ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరూ వేస్ట్ గైస్. మెయిన్ ఏజ్డ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో మీరు వాళ్ళకి 1,00,000 అబో కామెంట్స్ పెట్టి వాళ్ళు రెవెన్యూ పెంచుతున్నారు, కానీ మీరు కనీసం మీ గురించి ఆలోచించండి. ఊరికే కామెంట్స్, నాకు 2,000 కావాలి అన్న, నాకు ఇది 5,1,500 కావాలి, లేకపోతే ఇలాగ నాకు 50,000 కావాలి. ఎందుకు వాళ్ళని హైప్ చేస్తున్నారు? మన డబ్బులు తీసుకొని, అంటే మన ప్రమోషన్ ఇస్తున్నాం బ్రో వాళ్ళకి. సో ఒకసారి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు స్టాండ్ అవ్వండి బ్రో. మీ లైఫ్లో ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. డిపెండ్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఎందుకో నెగిటివిటీగా వాళ్ళ మీద కానీ ఎవరి మీద కానీ నాకు నెగిటివిటీ ఏం లేదు. కాకపోతే నేను రోజు చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వాడు వస్తాడు, థాయిలాండ్ వెళ్తాడు, లేకపోతే ఆడికి గివ్ అవే ఇస్తాడు, ఇది గివ్ అవే ఇస్తాడు. ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? సో నేను సింపుల్గా ఏంటంటే, ఇది నా ఫస్ట్ వీడియో, కానీ నేను పెట్టాలనుకోవట్లేదు, కానీ నేను చూసి చెప్తున్నాను. నేను యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో నాకు యాజ్ అ ఫ్రెషర్గా నేను చెప్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చి నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం వాడికి లేదు కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, సో అందరికీ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు యూజ్ చేసుకోండి. ఏదో ఒకటి చేయండి లైఫ్లో, ఏదో ఒకటి చిన్నది ఎలాగైనా చేయండి. మీరు కనీసం దాన్ని ఏంటంటే, మీలో ఉన్న టాలెంట్ నేను బయటికి తీసుకురండి, అంతేగాని డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ విలేజ్లో ఉంటున్నాను, నాకు ఎవడు చేయట్లేదు, మా గవర్నమెంట్ బాగాలేదు, ఇవన్నీ వేస్ట్. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేయండి. వాళ్ళు రెవెన్యూ పెంచడం తప్ప మీరు చేసేది ఏం లేదు. ఓకేనా? అంతే, ఇది చెప్పాలనుకుంటున్నా. తర్వాత మీ ఇష్టం. వాడు కామెంట్స్ చూస్తుంటే 1 మిలియన్ కామెంట్స్ అవసరమా వాళ్ళకి? వాడికి వచ్చే వ్యూస్తో వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు అదే చెప్తున్నా. ఇదే చెప్పాలనుకున్నా, ఇదే చెప్తున్నా అంతే.